కంగ్రాట్స్ అండి. 10 ఏళ్ల తర్వాత కోమాలోంచి బయటకొచ్చారు. అసలు మీకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఏమైనా గుర్తుందా? అంటూ మెల్లిగా అడిగాడు డాక్టరు రాంబాబుని. ఓహ్! అదా డాక్టర్. ఆ రోజు హాల్‌లో భోజనం చేస్తూ కూర రుచి పచి లేదు. మనిషి అన్నవాడు ఎవడైనా తింటాడుటే దీన్ని అంటూ అరిచాను సార్. ఇంతలో ఏదో వస్తువు కిచెన్‌లోంచి వేగంగా నా వైపుకు దూసుకొచ్చినట్టు గుర్తు. అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అంటూ కళ్ళు మూసుకున్నాడు. వామ్మో! వీడింటికెళ్తే మళ్ళీ ఏమవుతాడో ఏంటో! ఇహ వీడిని ఆ దేవుడే కాపాడాలి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. సంగీతం మాస్టర్ గానమూర్తి గారి భార్య కామాక్షమ్మ, ఎదురింటి వనజాక్షి గేటుకి చేరో వైపు నుంచుని ఓ కబుర్లాడుకుంటున్నారు. ఇంతలో కూ కూ అంటూ కుక్కర్లు కూతలేసినా వీళ్ళిద్దరికీ స్పృహ లేకపోయే. ఒళ్ళు మండిన సంగీతం గానమూర్తి గారు వీధిలోకి వచ్చి, ఏమావ్ కాముడు, కుక్కర్లు 2:30, 3, 4:30 శృతుల్లో 3 కూతలు కూసింది. దీనిపైన అనగానే వనజాక్షి కిసుక్కున నవ్వి వెళ్ళిపోయింది. మీ సంగీతం బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటూ 6:30 శృతిలో అరిచి లోపలికి వెళ్ళింది కామాక్షమ్మ. ఏమమ్మా కామాక్షి, అంతలా గానమూర్తి గారిపై అరిపెందుకమ్మా? వంట చేసేటప్పుడు తపస్సులా చేయాలి తల్లి. ఇలా ముచ్చట్లు పెడితే ఆవిడెవరో కన్నడ కోడలు అన్నట్టు అన్నం మాడి కూర మాడి కుక్కర్ మాడి ఆఖరికి కడుపు మాడుతుంది మరి. అంచేత వంట శ్రద్ధగా చేయండమ్మా. అరే ఇప్పుడు పండగ కాదు పబ్బము కాదు. ఇక్కడేంటి ఆడాళ్ళంతా కలిసి పిండి రుబ్బటం, రోకలతో వడ్లు దంచటం, తిరగలతో ఇసరటం, బావిలో నీళ్లు తోడటం అంటూ ఆశ్చర్యపోయింది సుకుమారి. పల్లెటూరైన అత్తారింటికి వచ్చి ఓ పెద్ద ఇంట్లో ఈ తంతులన్నీ చూసి. ఓ అదా, మీరంటే పట్నంలో జిమ్ అని బొమ్మని వెళతారే పిల్ల. మాది పల్లెటూరు కదా, మేము ఇలానే చేస్తాం ఎక్సర్సైజులు. ఇంకాసేపు ఆగితే వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి కుస్తీ పోటీలు పడతాం. ఆనక అన్నీ అయ్యాక అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని లాఫింగ్ క్లబ్లో లాగా అహహహ 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 అంటూ నవ్వుతాం అంటూ అత్తగారు చెప్పేసరికి కనుగుడ్లు కోడిగుడ్లులా మారిపోయాయి కోడలు గారికి. హాస్పిటల్ బెడ్ పైన ఉన్న రఘురామ్కి ఇహ ఆఖరి దశకు వచ్చేశాడు అని, తనకి భూమి మీద నూకలు చెల్లిపోయాయని అర్థమయ్యి భార్యను పిలిచి, నువ్వు కూకట్పల్లిలో ఉన్న 10 అపార్ట్మెంట్లు తీసుకో, నువ్వు మియాపూర్లోని 3 షాపింగ్ కాంప్లెక్స్లు అక్కడే ఉన్న గుడి కూడా తీసుకో అంటూ పెద్ద కొడుక్కి చెప్పాడు. చిన్న కొడుకుని పిలిచి ఎర్రగడ్డలో ఉన్న 2 గుళ్ళు తీసుకో అన్నాడు. ఇహ ఆఖరి కొడుకుని పిలిచి నువ్వు మోతీనగర్ అంతా తీసుకో అన్నాడు ఆయాసంగా. చిట్ట చివరిగా కూతుర్ని పిలిచి, నా బంగారు తల్లి, నువ్వు కళ్యాణ్ నగర్లోని 2 స్వీట్ షాపులు తీసుకో అని చెప్పి హ్యారీ అన్నాడు. ఇదంతా చూసిన నర్సు, మీ నాన్నగారు చాలా గొప్పవారిలా ఉన్నారే, సంపాదించిన ఆస్తినంతటినీ పంచిపోయారు అంది. అయ్యో, ఆస్తా పాస్తా తల్లి, మాది పాల వ్యాపారం, పాల ఖాతాలు అప్పచెప్పి మరీ చచ్చిపోయాడు సచ్చినోడు అంటూ ముక్కు చీదుకుంటూ చెప్పింది భార్యమణి. అదండి సంగతి. మొదలు మొదలు నేను కూడా అలాగే అనుకున్నాను సుమండి. గంగాధరు హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చేటప్పటికి 2 శవయాత్రలు ఒకదాని వెనక ఒకటి కనపడ్డాయి. వెనక ఓ పెద్ద గుంపు ఊరేగింపుగా వెళుతోంది. దాని వెనక ఒక ఆయన కుక్కను పట్టుకొని వెళుతున్నాడు. ఆ పెద్ద మనిషి వెనక సుమారు 200 మంది మంచి క్రమ పద్ధతిలో వెళుతున్నారు. శవయాత్రకు వెళుతున్న వారు ఇంత క్రమ పద్ధతిలో వెళ్ళటం ఎక్కడ చూడలేదు గంగాధరు. ఇహ ఉత్సాహం ఆపుకోలేక ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి, ఇంతకీ పోయిందెవరు, మీరేమవుతారు అన్నాడు. మొదటి శవం నా భార్యది. అవునా, ఎలా పోయారు అనగానే, ఈ కుక్క మా ఆవిడ్ని అటాక్ చేసి చంపేసింది అన్నాడు కూల్గా. మరి రెండోదో అన్నాడు. అది మా అత్తగారిది. మా ఆవిడ్ని కాపాడాలని ట్రై చేసింది, కుక్క ఆమెను కూడా చంపేసింది అన్నాడు ఇంకా కూలింగ్ గొంతుతో. ఒక్క క్షణం ఆలోచించి, మీ కుక్కని కొన్ని రోజుల పాటు నాకు ఇవ్వగలరా అనగానే, ఆ పెద్ద మనిషి వెళ్ళండి, వెళ్ళి ఆ 200 మంది వెనక నుంచోండి అన్నాడు మెల్లగా. అబ్బాడి అబ్బా, వీళ్ళంతా అందుక శవయాత్రకు వస్తున్నారు లైన్ తప్పకుండా. ఒరే 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 ఒరే, ఎంతకు తెగించారా మీరు. ఈ విషయం చూచాయిగానైనా మీ భార్యలకు అత్తలకు తెలిస్తే మీకు రివర్స్ గేర్ వేసేస్తారా, పొండిరా పొండి. మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండర్రా, మెదడు వాచిపోయింది నాకు.
తాతయ్య గారు 100వ పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అతిథుల్లో ఒకరు వచ్చి, తాతగారు మీరు ఈ వయసులో కూడా ఎంత స్లిమ్గా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని అడగగానే, ఏమీ లేదురా అబ్బి, పెళ్ళప్పుడు మా ఆవిడ నేను ఒక ప్రమాణం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య ఏదైనా వాదులాట వస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు 5 కిలోమీటర్లు నడవాలి అని. అలా రోజు నాదే తప్పని మీ బామ్మ వాదిస్తూ ఉంటుంది. అందుకే రోజు 5 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్నా అన్నాడు. మరి బామ్మ కూడా అంత స్లిమ్గా ఉంది కదా తాతగారు, అదెలా అంటే, ఓ అదే, దానికి అనుమానం జబ్బురా. నేను ఏ ఆడలేడీస్తో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తానోనని అది నాకు కాపలాగా తను కూడా రోజు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ నా వెనకాలే వస్తుంది అని అనగానే ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఆ సందేహ ప్రాణి. ఆన్లైన్లో కంప్యూటర్లో క్లాస్ వింటున్నాడు 20 ఏళ్ల సుందరం. అంతే, టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా ఇంట్లో ఉన్న అందరూ బామ్మతో సహా వచ్చేశారు కంప్యూటర్ ముందుకి. అదంతా చూస్తూ పాఠం చెబుతున్న లెక్చరర్ సుందరి, ఆన్లైన్ క్లాస్ అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి, ఏదో పురాణం వింటున్నట్లు అందరూ వచ్చి నన్ను విచిత్రంగా చూడక్కర్లా అంటూ చెరచెరలాడింది సుందరి. ఫోను గణగణ మోగింది. జ్యోతి పరుగు పరుగున ఫోన్ దగ్గరికి వెళ్ళింది. మనసు చాలా ఆందోళనగా ఉంది. నమస్తే మేడం అట్నుంచి ఎవరిదో గొంతు. నమస్తే చెప్పండి అంది జ్యోతి. మీరు కుక్క తప్పిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా అనగానే, అవునండి, కనపడిందా, ఎలా ఉంది, మీరు ఎక్కడ ఉంటారు, మేము ఎలా రావాలో లొకేషన్ పెట్టండి ప్లీజ్, అది లేకపోతే ఇంట్లో ఎవ్వరికీ తిండి తిప్పలేవు, ప్లీజ్ అడ్రస్ చెప్పండి, ఇప్పుడే వచ్చేస్తాం అంది ఏడుపు గొంతుతో. మేము వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి. మొన్న మీరు ఇక్కడ వదిలి వెళ్ళిన మీ అత్తమామల్ని చూడటానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. ఎంత అదిలించినా వాళ్ళను వదిలి రావటం లేదు అని చెప్పగానే ఒక్కసారిగా నోట మాట రాలేదు జ్యోతికి. ఏమమ్మా జ్యోతి, నీకన్నా కుక్కే నయం కదమ్మా. కాస్త అన్నం పెట్టని ప్రేమగా చూసిన దానికి అది వాళ్ళ దగ్గరకు వెళ్ళింది చూడటానికి. చిన్న పిల్లలప్పుడు తెచ్చిన కుక్క పిల్లకు రోజు 1, 2 ఎత్తిపోసావు, అరిస్తే భరించావు, గోళ్లతో గీరితే గీరించుకున్నావు. కనీసం కుక్కను ప్రేమించినంతగా కాపోయినా మానవత్వంతోనైనా మీ అత్తామామల్ని చూసుకోవచ్చు కదా. ఏంటోనండి బాబు, ఏదైనా అంటే భూతదయ, మేము మూగజీవులను ప్రేమిస్తామంటూ పనికిమాలిన కబుర్లు చెప్తారు. మనుషులనేమో ఆశ్రమాలకి బట్వాడా చేస్తారు. ఏంటో ఏమో ఈ మనుషులు, నాకేం అర్థం కావట్లేదు సుమి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.